హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు FTH సినీ క్లాస్ రూమ్. యాక్టర్స్ మస్ట్ అండ్ షుడ్గా రిలేషన్షిప్ గురించి తెలుసుకోవాలా లేదా? సో ఫర్ ఎగ్జాంపుల్ నీ కో యాక్టర్ యొక్క రిలేషన్షిప్ తెలుసుకోకపోతే ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు అండ్ కో యాక్టర్ యొక్క రిలేషన్షిప్ తెలిస్తే నువ్వు ఎలా యాక్ట్ చేస్తావు అని క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నీ కో యాక్టర్ యొక్క రిలేషన్షిప్ తెలిస్తే ఎలా ఉంటుంది? సో స్క్రిప్ట్లో పక్కాగా తెలియాలి. ఎందుకంటే ఎదురుగా ఉన్న యాక్టరు నీకు స్క్రిప్ట్లో మదర్ అవుతారా, ఫాదర్ అవుతారా, అమ్మమ్మ, తాతయ్య, సిస్టరా, బ్రదరా, లేకపోతే లవరా, లేకపోతే ఎక్స్ లవరా అనేది క్లారిటీగా తెలుసుకోవాలి. అగైన్ ఐఎమ్ మెన్షనింగ్ ఎక్స్ లవరా, లవరా అని. సో ఫర్ ఎగ్జాంపుల్ నీ లవర్తో అయితే ఒకలా మాట్లాడతావు, అదే ఎక్స్ అయితే ఒకలాగా మాట్లాడతావు. ఇంకా నేను క్లారిటీగా ఒక ఎగ్జాంపుల్తో సహా చెప్తాను వినండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫాదర్ని డబ్బులు అడగాలి. సో మీ ఫాదర్ని డబ్బులు ఎలా అడుగుతారు? ఒక వే ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది కదా, ఎందుకంటే మీ ఫాదర్ అంటే కొంచెం భయపడుతూ ఉంటారు. సో ఫాదర్కి తగ్గట్టుగా మీ బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, వాయిస్ ఎవ్రీథింగ్ మ్యాచ్ చేసుకుంటూ మీరు పైసలు అడుగుతారు మీ ఫాదర్ని. అదే మదర్ దగ్గరికి వెళ్తే కొంచెం బాగా మదర్ క్లోజ్గా ఉంటారు. దాని తర్వాత చలాకీగా అమ్మ ఒక 100 రూపీస్ కావాలి, మళ్ళీ ఇచ్చేస్తానమ్మా అని చెప్పే విధానం మారిపోతుంది. ఫాదర్ దగ్గర ఒకలాగా ఉంటుంది, మదర్ దగ్గర ఒకలా ఉంటుంది. అదే మీ చెల్లిని అడగాలన్నప్పుడు మీ చెల్లికి తగ్గట్టుగా ఇంకొక ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, ఇంకొక ఎనర్జెటిక్గా మీ వాయిస్ని మాడ్యులేట్ చేసుకొని మీ సిస్టర్ని మనీ అడుగుతారు. అలాగే మీ బ్రదర్ని అడిగినప్పుడు ఒకలాగుంటుంది, ఫ్రెండ్ని అడిగితే ఒకలాగుంటుంది, బెస్ట్ ఫ్రెండ్ని అడిగితే ఒకలాగుంటుంది. ఇలా ప్రతిసారి రిలేషన్షిప్కి తగ్గట్టుగా మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ అనేది క్లారిటీగా మారుతుంది. సో ఎందుకు అంటే ఒక్కొక్క రిలేషన్షిప్కి తగ్గట్టుగా మన హార్ట్కి ఎమోషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్సులో వెళ్తూ ఉన్నారు, అక్కడ మదర్ చనిపోయారన్నట్టుగా చూశారు, వెంటనే బస్సు దిగేసి చాలా ఎక్కువ ఎమోషనల్ అవుతారు. అక్కడ ఫాదర్ ఉంటే ఎక్కువ ఎమోషనల్ అయిపోతారు, ఫ్రెండ్ ఉంటే కొంచెం ఎమోషనల్ అవుతారు, బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఇంకా ఎక్కువగా ఎమోషనల్ అవుతారు. ఇలా రిలేషన్షిప్కి తగ్గట్టుగా మనం ఎమోషనల్ అవుతున్నాం అంటే దానికి రీజన్ ఈ హార్ట్కి ఎవరు ఎంత దగ్గర అయితే అంత ఎమోషనల్ అవుతాం. అందుకనే సో లవ్ ఫెయిల్యూర్ టైంలో కానీ ఎక్కువ ఎమోషనల్ ఎందుకు అవుతారు అంటే ఈ హార్ట్కి వాళ్ళని అంత దగ్గరగా తీసుకుంటారు. అప్పుడు ఆ రిలేషన్షిప్లో ఎక్కువ ఎమోషనల్ అనేది యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా కో యాక్టర్ యొక్క రిలేషన్షిప్ తెలుసుకోవడం మస్ట్ అండ్ షుడ్ 100% పక్కాగా మీరు కో యాక్టర్ రిలేషన్షిప్ తెలుసుకుంటేనే ప్రాపర్గా ఇన్వాల్వ్ అయ్యి క్యారెక్టర్లో చేయగలరు. థ్యాంక్ యూ. FTH సినీ క్లాస్ రూమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు జరిగిన టాపిక్లో మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. యాక్టర్స్ అవ్వాలి, ఇండస్ట్రీలోకి వెళ్ళి సక్సెస్ అవ్వాలి అనుకుంటున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.